ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈయన గతసారి ఒక షార్ట్ చేసినప్పుడు చెప్పాను నేను, ఈ పైన ఎండిపోయినటువంటి చెట్ల గురించి ఒక షార్ట్ చేశాను. మరలా ఈరోజు రావటం జరిగింది. మేము ఈ యొక్క అడవిలో, అంటే ఇది ఒక పార్క్, యాక్చువల్గా ఆక్సిజన్ పార్క్ అంటారు. ఈ పార్కులో మేమేం చేస్తున్నాం అనంటే వాకింగ్ వస్తాం. నాతో పాటు పాస్టర్ గారు, పాస్టర్ పీజన్ గారు, డేవిడ్ పీజన్ గారు కూడా వాకింగ్ చేస్తుంటుంటారు. మేము ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజులు చేసుకోవడమే కాదు, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి అనేటువంటి తీర్మానంతో ఉన్నటువంటి వాళ్ళం అన్నమాట. ఈరోజు ఇక్కడ దేవుని వాక్యాన్ని చదువుకొని, తర్వాత ప్రార్థన చేసుకుని, మా ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కొద్ది నిమిషాలు మేము ప్రార్థనలో గడపాలనుకుంటున్నాము. సో మీరు కూడా మా ప్రార్థనను ఏకీభవించి, ఎలాగా మేమిద్దరం పడాలంటే మా ప్రార్థనలు ఏకీభవించి మీరు కూడా మీ, అంటే మీకు ఏదైతే అవసరత ఉందో, మీ అవసరతల గురించి, మీ పేర్ల గురించి మేము ఎరగకపోయినప్పటికీ మేము వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేస్తుంటాము. మీ పేరు ఎత్తకపోయినా ఇది చూస్తున్నటువంటి మీకు ఇది మీ పేరని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, భూమి ఆకాశము సముద్రము దానిలో సమస్తము కలగజేసినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాలము 2025 సంవత్సరము నైనా జనవరి మాసం మరి 17వ తారీఖు ఈ ఉదయకాలంలో ఈ ఆక్సిజన్ పార్కులో ఇటు రీతిగా బిషప్ యాహాన్ గారు, అయ్యా నేను ఇటు రీతిగా కలుసుకోవటానికి అయ్యా మీ సహకారాన్ని ఇచ్చి మీ సంకల్పాన్ని మా ఎడల నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు. నిశ్చయముగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రభువా నీవంటే తెలియకోకుండా పాపంలో మగ్గిపోతూ ఉన్నారు. అలాంటి వారిని విడిపించుటకు అయ్యా మాకు నేర్పించినటువంటి పరిశుద్ధమైన మాటలు ప్రపంచానికి తెలియజేయటానికి మాకు కావలసినటువంటి నీ పరిశుద్ధతని మాకు